హాయ్ ఫ్రెండ్స్, సింహాద్రికి స్పృహ వచ్చిన తర్వాత సీనుని మీ అత్త ఎక్కడ అని అడుగుతాడు. సీను పద్మమ్మ చనిపోయిందని చెప్పలేకపోతాడు. కానీ సింహాద్రి చెప్పమని కోప్పడతాడు. దాంతో సీను పద్మమ్మ చనిపోయిందని చెప్తాడు. నా పద్దాలు చనిపోలేదు, చంపేశారు. జీవన ఎక్కడ అని అడుగుతాడు సింహాద్రి. జీవన ఎక్కడ ఉంటుంది, తన అత్తగారి ఇంట్లోనే ఉంటుందని చెప్తాడు సీను. అయితే ఆ జీవన అంత చూడాలి అని కోపంతో సింహాద్రి ఊగిపోతూ ఉంటే, మామ ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు మామ అంటూ ఉంటాడు సీను. కానీ సింహాద్రి సీనుని పక్కకి నెట్టేసి ఇంటికి వెళ్ళి చొక్కా వేసుకొని కొడవలి తీసుకొని ఆవేశంగా కోపంగా సునంద ఇంటికి వస్తాడు. ఏ జీవన అని గట్టిగా అరుస్తాడు. సునంద ఫ్యామిలీతో సూర్య, జ్యోతి, ఇందుమతి కూడా అక్కడే ఉంటారు. సింహాద్రి అలా అరవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తారు. సింహాద్రి జీవన అంటూ కత్తి పట్టుకొని జీవన మీదికి వస్తూ ఉంటే శశికాంత్, సింహాద్రి ఆగు, సింహాద్రి ఏమైంది అని సూర్య, శశికాంత్ అడుగుతారు. ముంగట ఆ మనిషిని చంపాలి అని అంటాడు సింహాద్రి. ఎవరిని చంపుతావు అని ఆవేశంగా అడుగుతాడు శశికాంత్. ఇగో ఈ జీవనని చంపాలి సారు అని సింహాద్రి అంటూ ఉంటే జీవన సూర్య వెనకాల దాక్కుంటుంది భయంతో. జీవనని చంపడం ఏంటి అని అడుగుతాడు శశికాంత్. సారు, నా భార్య చనిపోలేదు సారు, వీళ్ళే కావాలని నా భార్యని చంపేసిండ్రు అని సింహాద్రి అంటాడు. చంపేయడం ఏంది నాయనా అని ఆనంది ఆశ్చర్యంగా అడుగుతుంది. ఈ జీవన, ఈ ఇందుమతి వీళ్ళిద్దరూ కలిసి మీ అమ్మని చంపేసినారు బిడ్డ అని సింహాద్రి చెప్పగానే ఇందుమతి, జీవన ఒక్కసారిగా షాక్ అవుతారు. సింహాద్రి అలా మాట్లాడుతూ ఉండడంతో జ్యోతి, సూర్య వీళ్ళతో పాటు సునంద ఫ్యామిలీ అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి ఇతను ఇలా అంటున్నాడు అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.